ఈ డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం ఒక విచిత్రమైన ప్రయాణం చేయబోతున్నాం. మన ప్రారంభ స్థానం అరచేతిలో ఇమిడిపోయే ఒక చిన్న మట్టి పలక. అవును. గమ్యస్థానం మాత్రం వేల సంవత్సరాల క్రితం నాటి ఒక మహానీయుడు విశ్వాసం, ఇంకా దేవుడిమీద నమ్మకం అనే ఒక పెద్ద ఆలోచన. అవును, ఇది నిజంగా ఒక డిటెక్టివ్ కథ లాంటిది. మన చేతిలో ఉన్న ఆధారం చెప్పండి. క్యూనిఫామ్ లిపితో ఉన్న ఒక పురాతన మట్టి పలక. ఈ చిన్న క్లూని పట్టుకుని మనం అబ్రహాం కాలం నాటి ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అంటే ఒక పురాతన లెక్కల పుస్తకం నుండి మొదలుపెట్టి చివరికి దేవుని పోషణ అనే అతిపెద్ద వేదాంతపరమైన అంశానికి చేరుకుంటామన్నమాట. ఖచ్చితంగా. భలే ఆసక్తిగా ఉంది. సరే, మరి మొదలు పెడదాం. ముందుగా మన కళ్ల ముందున్న ఈ మట్టిపలక గురించి చెప్పండి. చూడ్డానికి ఏదో పురాతన రసీదులా ఉంది. దీని కథేంటి? మీరు చాలా వరకు కరెక్ట్గానే ఊహించారు. ఇది ఒక రికార్డ్. పురావస్తు శాస్త్రవేత్తలు దీన్ని మెసపొటేమియాలోని గిర్సు అనే ప్రాంతంలో కనుగొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఇరాక్లో ఉంది. ఓ, ఎంత పాతదయ్యుంటుంది! ఇది సుమారుగా క్రీస్తుపూర్వం 2350 నాటిది. అంటే ఇప్పటికి దాదాపు 4300 సంవత్సరాల క్రితమా? అవును, 4300 సంవత్సరాలు. అప్పటికి బహుశః గీజా పిరమిడ్లు కూడా కొత్తవేమో. నిజమే. ఇంతకీ ఆ పలక మీద ఏం రాసుంది? అది ఉరుయినిమ్గినా అనే రాజు జారీ చేసిన ఒక చట్టానికి సంబంధించిన రికార్డు. ఆ చట్టం ప్రకారం తన రాజ్యంలో పనిచేసే కార్మికులకు, బానిసలకు జీతాలు ఎలా చెల్లించాలో నిర్దేశించారు. జీతమంటే డబ్బా? డబ్బు కాదు, బార్లీ. ఈ శాసనం ప్రకారం ఒక వయోజనునికి నెలకు 30 నుండి 40 పింట్ల బార్లీ, పిల్లలకు 20 పింట్లిచ్చేవారు. ఒక్క నిమిషం, 30 నుండి 40 పింట్లు అంటున్నారు. ఈ రోజుల్లో మనకు ఆ కొలత అర్థం కాదు కదా. సుమారులా ఎంతుంటుందది? మంచి ప్రశ్న. అది బతకడానికి సరిపోయేంత ఆహారమేనా? 30 నుండి 40 పింట్లు అంటే సుమారుగా 15 నుండి 20 కిలోల బార్లీ అన్నమాట. ప్రాథమికంగా వారి నెల జీతం, వారి రేషన్ అంతా ఇదే. ఓకే. ఇది వారిని పోషించటానికి మాత్రమే సరిపోయేది. ఈ పలక ప్రత్యేకంగా దాదాపు 200 మంది కార్మికులకు, వారి పిల్లలకు బార్లీ పంపిణీ చేసిన లెక్కలను చూపిస్తుంది. అంటే ఇది ఆ కాలపు పే స్లిప్ లేదా రేషన్ కార్డు రికార్డ్లాంటిదన్నమాట. భలే ఉంది. అవును, ఆ కాలపు ఆర్థిక వ్యవస్థ ఎంత వ్యవస్థీకృతంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇదంతా బావుంది. కాని 4300 ఏళ్ల క్రితం నాటి ఈ ఇరాకీ పే స్లిప్కి బైబిల్లో చెప్పబడిన అబ్రహాముకు సంబంధమేంటి? కరెక్ట్ పాయింట్. ఆయన కాలం వేరు, నగరం వేరు కదా. అవును, అబ్రహాము జీవించింది సుమారు క్రీస్తుపూర్వం 2100 ప్రాంతంలో. అంటే ఈ పలక కన్నా కొన్ని వందల సంవత్సరాల తర్వాత. అంతేకాదు, పైగా ఈ పలక దొరికింది గిర్సు నగరంలో, అబ్రహాము నివసించింది ఊర్నగరంలో. అవును. అయితే ఈ పలక మనకు ప్రత్యక్ష ఆధారం కాకపోయినా ఆ కాలపు సామాజిక ఆర్థిక పరిస్థితులకు ఒక కిటికీ లాంటిది. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది కదా. ఈ చట్టం గిర్సు నగరానిది ఉంది. ఆ రోజుల్లో ఒక నగరంలోని చట్టం మరో నగరంలో వర్తించేదా? ఈ వాదన కొంచెం బలహీనంగా అనిపించడం లేదా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అందుకే మనం దీన్ని ప్రత్యక్ష సాక్ష్యంగా కాకుండా ఒక నమూనాగా చూడాలి. ఆ కాలంలో ప్రతి నగర రాజ్యానికి సొంత చట్టాలుండేవి. నిజమే. మరి అయితే బార్లీని కరెన్సీగా, జీతంగా వాడటం అనేది మెసపొటేమియా అంతటా సర్వసాధారణమైన పద్ధతి. ఉదాహరణకు అబ్రహాం కాలం తరువాత వచ్చిన ఊర్నమ్ము శాసనం, ఆ తరువాత వచ్చిన ప్రసిద్ధ హమ్మురాబి శాసనం. ఓకే. అవి కూడా కార్మికుల వేతనాలు, లావాదేవీల గురించి వివరంగా చెబుతాయి. కాబట్టి ఇది ఆ కాలంలో ఒక పెద్ద సమూహాన్ని పోషించడానికి ఎలాంటి వ్యవస్థలు ఉండేవో మనకొక అంచనా ఇస్తుందన్నమాట. ఓకే, అర్థమైంది. అంటే అబ్రహాం కాలంలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకరి కింద పనిచేసినప్పుడు వారికి ఆహార ధాన్యాల రూపంలో జీతాలు ఇచ్చే ఒక వ్యవస్థ ఉండేదని మనం నమ్మవచ్చు. అవును, ఆ ఆలోచనను పట్టుకుని ముందుకెళ్దాం. ఇది అబ్రహాము కథలో ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ఇది మనల్ని నేరుగా బైబిల్లోని ఆదికాండం 14వ అధ్యాయానికి తీసుకువెళ్తుంది. అక్కడ తన అన్న కుమారుడైన లోతును శత్రువులు బందీగా తీసుకువెళ్లారని తెలిసినప్పుడు ఆ సంఘటన నాకు గుర్తుంది. అబ్రహాము తన ఇంట్లో పుట్టి శిక్షణ పొందిన 318 మంది యుద్ధవీరులను వెంటబెట్టుకుని వెళ్లాడని ఉంటుంది. 318 మంది శిక్షణ పొందిన యుద్ధవీరులు? అది చాలా పెద్ద సంఖ్య. ఇది ఒక చిన్న సైన్యం లాంటిది. ఖచ్చితంగా. ఇక్కడే మన విశ్లేషణ అసలు మలుపు తీసుకుంటుంది. మనం తరచుగా అబ్రహామును ఒక కుటుంబ పెద్దగా ఊహించుకుంటాం. కాని ఈ సంఖ్యను చూస్తే ఆయన ఒక కుటుంబ పెద్ద కాదు,
ఒక చిన్నపాటి తెగకు నాయకుడు. సరిగ్గా చెప్పారు. అవును. ఒక్కసారి ఆలోచిద్దాం. 318 మంది యుద్ధం చేయగల పురుషులున్నారంటే వాళ్ళు ఒంటరిగా ఉండరుగదా. ఉండరు. వారికి భార్యలు, పిల్లలు ఉంటారు. ఒక్కొక్కరికి సగటున ఒక భార్య, 2 పిల్లలు అనుకున్నా ఊహించండి. 318 గుణించాలి 4. అది సుమారు 1272 మందవుతుంది. సరిగ్గా. అంతేకాదు, యుద్ధానికి వెళ్ళని వృద్ధులు, ఇతర పనులు చేసే సేవకులు, పశువులను కాసేవారు. అమ్మో! వీరందర్నీ కలిపితే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. మనం సులభంగా 1500 నుండి 2000 మంది ఉన్న ఒక సమూహం గురించి మాట్లాడుతున్నాం. వావ్! అది ఒక చిన్న ఊరు. వాళ్ళు ఒక చోట స్థిరంగా లేరు, ప్రయాణిస్తున్నారు. ఊరు నుండి కనానుకు 100 మైళ్ల ప్రయాణం. అవును. అంటే రోజూ దాదాపు 2000 మందికి ఆహారం, నీళ్లు, వసతి, ఇదొక చిన్న సైన్యాన్ని నడిపించినట్లే కదా. నిజమే. అసలిది ఎలా సాధ్యం? వాళ్ల దగ్గర సరుకులు మోయడానికి ట్రక్కులు లేవు, దారిలో సూపర్ మార్కెట్లు లేవు. ఇక్కడే మన బార్లీ పలక మళ్లీ గుర్తుకొస్తోంది. మన అంచనా ప్రకారం ఒక వ్యక్తికి నెలకు 15 కిలోల బార్లీ అవసరమనుకుంటే ఓకే, 2000 మందికి నెలకు 30,000 కిలోల బార్లీ కావాలి. అంటే 30 టన్నులు. 30 టన్నులా? ప్రతి నెల అంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని వాళ్లు తమతో పాటు ఎలా మోసుకెళ్లగలరు? అదే ప్రశ్న. ఎక్కడ నిల్వ చేయగలరు? ఇది ఒక మామూలు మానవ ప్రణాళికకు, లాజిస్టిక్స్కు అందని విషయం. ఈ విశ్లేషణలోని కీలకమైన పాయింట్. మానవ తర్కం, ప్రణాళిక ఎక్కడ ముగుస్తాయో అక్కడ మరో వివరణకు అవకాశం ఏర్పడుతుంది. అదేంటి? ఇక్కడే యెహోవా ఈరే అనే భావన ఒక అందమైన ఆధ్యాత్మిక నినాదం నుండి ఒక లాజిస్టికల్ అవసరంగా మారుతుంది. యెహోవా ఈరే అంటే ప్రభువు చూచుకొనును అనర్థం. అవును. ఇది అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వబోతున్నప్పుడు దేవుడు ఒక గొర్రెను ఏర్పాటు చేసిన సందర్భంలో చెప్పిన మాట కదా. అవును. కాని ఈ విశ్లేషణ ప్రకారం ఆ మాట కేవలం ఆ ఒక్క సంఘటనకు పరిమితం కాదు. అది అబ్రహాము మొత్తం జీవిత ప్రయాణానికి, ముఖ్యంగా తనతో ఉన్న వేలాది మందిని పోషించిన విధానానికి వర్తిస్తుంది. అంటే అది ఆయన అనుభవపూర్వకమైన సత్యమన్నమాట. అవును. ఆయన ప్రయాణంలో ప్రతిరోజూ దేవుడు ఎలా చూసుకున్నాడో ఆయనకు తెలుసు. అందుకే అంత ధైర్యంగా ఆ మాట చెప్పగలిగాడు. ఈ నమూనా బైబిల్లో వేరే చోట్ల కూడా కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఇది ఒక పునరావృత్తమయ్యే ఇతివృత్తం. అబ్రహాము తరువాత కొన్ని వందల సంవత్సరాలకు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకొస్తారు. అవును, నిర్గమకాండము. బైబిల్ లెక్కల ప్రకారం పురుషులే 6 లక్షల మంది. అంటే స్త్రీలు, పిల్లలతో కలిపి మొత్తం జనాభా 20 లక్షలకు పైనే ఉండొచ్చు. 20 లక్షల మందా? వారందరినీ దేవుడు అరణ్యంలో 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు మన్నా అనే ప్రత్యేకమైన ఆహారంతో పోషించాడు. అది కూడా ఒక అసాధ్యమైన లాజిస్టికల్ అద్భుతం. అవును. అలాగే కొత్త నిబంధనలో కూడా ఇలాంటి ఉదాహరణలున్నాయి. చెప్పండి. యేసు తన శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపినప్పుడు మీతో పాటు రొట్టెలు, డబ్బు, అదనపు బట్టలు ఏమీ తీసుకెళ్లవద్దు అని చెబుతారు. సరిగ్గా. వారి అవసరాలు దేవుడే తీరుస్తాడనే భరోసా ఇస్తున్నారన్నమాట. అవును. చివరగా యేసు కొండమీది ప్రసంగంలో చెప్పిన మాటలు దీనికి ముగింపు పలుకుతాయి. ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కూయవు, కొట్లలో కూచుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని అడుగుతారు. ఇక్కడ భౌతిక పోషణ గురించి బెంగపెట్టుకోవద్దని, దేవుని మీద నమ్మకముంచమని ఆయన నేర్పిస్తున్నారు. ఓకే, అంటే భౌతికంగా ఇంత పెద్ద సమూహాన్ని పోషించడమనేది మానవాతీతమైనది, అది దేవుని అద్భుతం అని అర్థమవుతోంది. కాని మన దగ్గరున్న విశ్లేషణ ఇక్కడతో ఆగలేదు కదా. ఈ పోషణ అనే ఆలోచనను అది మరో స్థాయికి తీసుకెళ్తోంది అనుకుంటా. అవును. భౌతిక ఆహారం నుండి ఆధ్యాత్మిక ఆహారం వైపు మళ్ళుతోంది. అవును. ఇక్కడే అస్సలైన లోతైన ముగింపు ఉంది. ఆ విశ్లేషణ ఒక ముఖ్యమైన వాక్యాన్ని ఉటంకిస్తుంది. ఏంటది? మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇది చాలా లోతైన ఆలోచన. అంటే నిజమైన పోషణ, మనల్ని నిలబెట్టే శక్తి కేవలం కడుపు నింపే ఆహారం నుండి రాదు. దేవుని వాగ్దానాల నుండి, ఆయన మాట నుండి వస్తుందని అర్థం. ఖచ్చితంగా. ఈ పోషణ అనేది ఒక తరంతో ఆగిపోయేది కాదు. అందుకే దీన్ని తరతరాల ఆశీర్వాదమని వర్ణించారు. తరతరాల ఆశీర్వాదం. దేవుడు అబ్రహామును పోషించాడు. ఆయన ప్రయాణంలో ఆయన కుమారుడు ఇస్సాకును పోషించాడు. ఆయన మనవడు యాకోబును పోషించాడు. ఆ తర్వాత వారి సంతానాన్ని. అవును. ఇశ్రాయేలీయులను అరణ్యంలో పోషించాడు. అదేవిధంగా క్రీస్తు ద్వారా ఏర్పడిన కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులను కూడా ఆయన తన వాక్యం ద్వారా పోషిస్తూనే ఉంటాడనేది ఈ విశ్లేషణ యొక్క సారాంశం.
మన దగ్గర ఉన్న మూలాల్లో చివర్లో ఒక ఆసక్తికరమైన పదమాట కూడా ఉంది. ఉంది. ఆంగ్లంలో లార్డ్ విల్ ప్రొవైడ్ అంటే ప్రభువు పోషిస్తాడు అనే వాక్యాన్ని వర్డ్ విల్ ప్రొవైడ్ అంటే వాక్యమే పోషిస్తుంది అని విశ్లేషించారు. అవును. ఇది ఈ చర్చ మొత్తాన్ని ఒక వాక్యంలో చెప్పినట్లుంది. అవును. అది ఈ చర్చకు సరైన ముగింపు. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్టాల్లో, నిరుత్సాహపరిచే పరిస్థితుల్లో మ్మ్. మనల్ని నిజంగా నిలబెట్టి ముందుకు నడిపించేది భౌతికమైనవి కావు, దేవుని వాగ్దానమైన ఆయన మాటే. అదే అసలైన పోషణ. అద్భుతం. ఈరోజు మన చర్చ ఎక్కడ మొదలైందో, ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా. మెసొపటేమియాలోని ఒక పురాతన బార్లీ రేషన్ పలకతో మొదలుపెట్టాం. దాని సహాయంతో అబ్రహాం ప్రయాణంలోని అసాధ్యమైన లాజిస్టికల్ సవాలును అర్థం చేసుకున్నాం. అవును. ఆ సవాలు మనల్ని దైవీక పోషణ అనే అద్భుతం దగ్గరకు తీసుకువచ్చింది. చివరికి అసలైన పోషణ భౌతికం కాదు, అది దేవుని వాక్యం నుండి వచ్చే ఆధ్యాత్మిక శక్తి అనే లోతైన విశ్వాస సత్యం వరకు చేరుకున్నాం. ఒక చిన్న పురావస్తు ఆధారం నుండి ఇంత పెద్ద విశ్వాస సూత్రం వరకు ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. అవును. ఒక తుది ఆలోచనతో ముగిద్దామా? తప్పకుండా. ఈ విశ్లేషణ భౌతిక పోషణను అంటే బార్లీ, మన్నా వంటి వాటిని ఆధ్యాత్మిక పోషణతో అంటే దేవుని వాక్యంతో చాలా అందంగా ముడిపెట్టింది. నిజమే. ఈ ఆలోచనను మనం మన ఆధునిక జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. ఈ రోజుల్లో మనం ప్రతిరోజు ఎంతో సమాచారాన్ని, వార్తలను, సోషల్ మీడియా కంటెంట్ను స్వీకరిస్తాం. అవును. దాన్ని కూడా ఒక రకమైన మానసిక పోషణగా భావిస్తే మనం తీసుకుంటున్న ఆ సమాచారం మన ఆలోచనలను, మన అవగాహనను నిజంగా పోషిస్తోందా? మంచి ప్రశ్న. లేక అది మనని బలహీనపరిచే జంక్ ఫుడ్ లాంటిదా? మన మనస్సును మనం దేనితో నింపుకుంటున్నామనే ప్రశ్న గురించి శ్రోతలు ఆలోచించవచ్చు.